దోసకాయ అంటేనే కొంతమందికి నచ్చదు, పక్కన పెట్టేస్తారు. ఎప్పుడూ ఆ పప్పు కూర ఇంతే అని ఇష్టపడరు. కానీ ఈ స్టైల్లో దోసకాయ పచ్చడి చేస్తే ఇది దోసకాయ పచ్చడి అని మనం చెప్తేనే కానీ తెలియదు, అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా పాన్లో కొద్దిగా నూనె పోసి 2 మీడియం సైజ్ దోసకాయ చిన్న చిన్న ముక్కలను వేసి కొంతసేపు వేయించుకోవాలి. ఎంతవరకు అంటే దోసకాయ ముక్కలు మగ్గి కాస్త మెత్తబడతాయి అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా రంగు కోసం 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని బౌల్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఇంకొంచెం నూనె పోసి 3 మీడియం సైజ్ టొమాటో ముక్కలను వేసుకోవాలి. అలాగే 9 నుంచి 10 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను నేను. మీరు మీకు సరిపడే కారానికి తగినట్టుగా వేసుకోండి. వీటన్నిటిని బాగా వేయించుకొని దించేసుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ జార్లో పచ్చిమిర్చి టమాటాలు వేసి 4 నుంచి 5 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోని కొంచెం చిన్న ఉసిరికాయ అంత చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదు, కచ్చాబచ్చాగా చేసుకోవాలి. పోపు కోసం పాన్లో 4 నుంచి 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని కలుపుకొని పచ్చడిలో వేసుకోవాలి. అంతేనండి, మన ఈ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది అన్నంలోనికి దోశల్లోనికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.